హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో సండే స్పెషల్ అండి. పిల్లలు ఇంటికాడ ఉంటారు కదా, సండే రోజు కంపల్సరీ వాళ్ళ పిల్లల చేత ఏదైనా చిన్న చితక పనులు చేపించడం మంచి అలవాటు అనిపిస్తుందండి నాకు. మీరు చేయగలిగిందే, మీరు చేసేదే చెయ్యండి అమ్మ చాలు అనిపిస్తుందండి. ఎందుకంటే మనకున్నదే ఒక సండే, వాళ్ళకున్నది ఒకటే సండే. ఆ సండే రోజునే వాళ్ళు పరుకులు చేసుకోవాలి, పథకాలన్నీ తీర్చుకొని లేటుగా పడుకొని లేగాలి, మనకి ఏదైనా పనులు చేసి పెట్టాలి. ఇలా అన్నీ అనుకుంటే ఆ ఒక్క సండేలోనే ఒక్క రోజులో ఏమైపోతుందో చెప్పండి. కాబట్టి కొంచెం నేనైతే ఇలా చిన్న చిన్న పనులైనా సరే చేసి కొంచెం అలవాటు చేసుకోండి అని చెప్తానండి. అలాగే మనం చేసుకునే పనుల ముందు ఈ పెద్ద పనులేం కాదండి, చేసేసుకుంటాం. కాకపోతే వాళ్ళ చేత చేయించాలని చెప్పి ఏదో ఒక పని నేర్పించాలని చెప్పేసి ఇలా స్కూళ్ళు కాలేజీలు అయ్యేసరికి వాళ్ళకి వయసు కూడా 22 సంవత్సరాలు అలా వచ్చేస్తున్నాయండి. ఇంకా ఆ పనుల్లో పడి వాళ్ళు హాలిడేస్ రోజునేమో బద్ధకాలు ఏవో పనులు చేసుకుంటూ ఉంటారు. కానీ ఇంకెప్పుడు నేర్చుకుంటారు ఈ పంట పనులని, పై పనులని తెలియదు కదండి. కాబట్టి ఉన్న దాంట్లోనే కొంచెం ఆ సండే రోజునో లేదంటే హాలిడే రోజునో కొంచెం మేనేజ్ చేసుకోండి అమ్మా అనేసి ప్రతి ఒక్కరూ చెప్తూనే ఉంటామండి, తల్లిదండ్రులు అందరూ. అందులో ఇవాళ సండే కదండి, ఇంకా స్పెషల్ ఏంటనుకున్నారు? కొబ్బరి అన్నము, తర్వాత మట్టి దాకలో చక్కగా ఆలు కుర్మా అండి. ఏంటి సండే స్పెషల్ వెజ్ అనుకుంటున్నారా? మా పిల్లలు కూడా ఇలాగే అన్నారండి. వెజ్ ఏంటమ్మా ఇవాళ సండే కదా, ఏ చికెనో బిర్యానీయో ఏదో చేసి పెట్టు అని అనేసి అన్నారండి. సండే అంటే ఆదివారం, ఆదివారం అంటే ఆది అంటే మొదల్లోనే మనం నాన్ వెజ్తో స్టార్ట్ చేసేస్తే మంచిది కాదు. అలాగా ఈరోజు మానేద్దాము, మండే ఎలాగో తినము కదా, మండే కూడా వద్దు, ఏదైనా వెనస్డేనో థర్స్డేనో తెచ్చుకుందాము, మారుద్దాం కొంచెం అలవాటుని అని అనేసి అంటే ఎంత డిస్కషన్ అయిందో తెలుసా అండి. అసలు మామూలు డిస్కషన్ కాదు. సండే వేస్ట్ అయిపోద్ది, సండే పీస్ఫుల్గా మేము తింటాము, నువ్వు ఆ రోజునే వద్దంటావా, ఎప్పటి నుంచో వస్తుంది సండే నాన్ వెజ్ పెట్టుకోవాలని, సండే హాలిడే రోజున అందరం కూడా ఏదో ఒకటి తినాలని పార్టీలా చేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది, నువ్వు దాన్ని మార్చేస్తావా అని ఎంత గొడవ చేశారనండి. సరే ఎలాగైతే నేను ఒప్పించాను మొత్తానికి. సరే కదా అని చెప్పి నిమ్మలంగా చేసుకుంటుంటే ఈలోగా మా వారు వచ్చారండి. వచ్చి అంటారు, అమ్మ ఇవాళ ఏం కర్రీ అని అన్నారండి. అంటే ఇలా వెజ్ చేసేసాను అని అనేసి అంటే ఆమ్లెట్ వేస్తావా అని అంటున్నారండి. అసలు పిల్లలు అలాగే ఉన్నారు, పెద్దవాళ్ళు అలాగే ఉన్నారు. అసలు నాన్ వెజ్ తింటేనే సండేనా అండి, లేదా రోజు గడవదా అనిపిస్తుందండి నాకైతే. సరేలేండి, ఆ గొడవ అంతా ఎందుకు, ప్రతి ఇంట్లోనూ ఉండేదేనండి. మనం ఆడవాళ్ళమేమో కొంచెం నాన్ వెజ్ మానేసి కొద్దిగా పూజ పునస్కారం కొంచెం భక్తిగా ఉందాము చేసుకుందాం అనిపిస్తుందండి. వీళ్ళేమో అస్సలు ఒప్పుకోరు. అందులో ఇంట్లో వచ్చి పోయి చుట్టాలు అయ్యే తర్వాత ఇంకా ఆ టైంకి అప్పటికప్పుడు వండేయాల్సి వస్తుంది. ఇంక ఇవన్నీ ఏంటంటే మనకు అన్నీ కుదరవండి. కావాలంటే మీరు మానేయండి అని అంటారు. మానేయాలంటే ఎలా మానేస్తాను చెప్పండి? ఇప్పుడు అందులో గరిటే ఇందులో గరిటే అవుతుంది, ఆ చేతితోటి అన్నీ చేస్తాము. పర్టికులర్గా మళ్ళీ మన గురించి మనం ఏం వండుకొని తింటాం చెప్పండి? నాన్ వెజ్ కాకుండా వెజ్ వండుకోవాలంటే ఆ టైంకి అలసిపోయి ఉంటాము. ఇవన్నీ కూడాను ఆడవాళ్ళకి ఒక పెద్ద సవాలేనండి. ఏంటో అనుకుంటాం కానీ ఇంకా కిచెన్లో పడి అన్నేసి గంటల సేపు అన్నీ చేసి పెట్టి వచ్చిన తర్వాత మన గురించి అంటూ ఒకటి ఏదైనా చేసుకుందామా అంటే ఏది ఉండదండి. అన్నీ అందరి గురించి చేయడం, వాళ్ళతో పాటు మనం కూడా అదే తింటాం. ఇంకా అలాగే ప్రతి ఇంట్లోనూ కూడా ప్రతి ఇళ్ళకి కూడా ఉన్న కష్టాలేనండి ఇవన్నీ. ఊరినే సరదాగా చెప్తున్నాను. సరే అని వాళ్ళైతే వెజ్ అయితే చేశానండి. మొత్తానికి చేసిన తర్వాత ఇంకా ఆమ్లెట్ అయితే వేసి పెట్టాను. ఇంకా తప్పదు కదండి, ఎవరికైనా మనం చేసి పెట్టిన దాంట్లోనే తృప్తి ఉంటుంది. అందులో కూడా మనకంటూ ఆ స్వార్థం ఆలోచించుకోకుండా వాళ్ళ గురించి చేసింది కూడా మనకి ప్రతిఫలం అనేది బాగా వస్తుంది, పక్కన వాళ్ళ గురించి అర్థం చేసుకున్నదని అంటారు కదా. సరే అని చెప్పేసి మీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పేసి అలాగే అడ్జస్ట్ అయిపోయి ప్రతి ఇల్లాలు చేసుకుంటూనే పోతుంది కదండి. ఇవాళ నేను కొబ్బరి పాలు వేసి బగారా రైస్ చేస్తానన్నాను కదండి. అది ఇలాగ చక్కగా ఇంట్లోనే కొబ్బరి చెప్పుని చక్కగా మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, తీసుకొని ఒక 10 నిమిషాల పాటు బయట ఉంచేసామంటే చక్కగా చల్లగా అయిపోతుంది కదా. ముక్కలు తీసేసుకొని మిక్సీలో ఒక లోటాడు నీళ్ళు వేసేసుకొని ఒక చెక్కకి ఒక కప్పు ముక్కలు అనుకోండి, ఒక లోటాడు నీళ్ళు వేసేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకున్నామంటే, చక్కగా వడకట్టుకున్నామంటే ఆ పిప్పులాగా వచ్చేస్తుంది, ఫ్రెష్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఫ్రెష్ ఇన్స్టెంట్గా మనం ఎప్పుడంటే అప్పుడు తీసేసుకోవచ్చు. కొబ్బరి ఉందంటే మనకి సూపర్ బజార్లకి వెళ్తే కనుక కొబ్బరి పాలు, బాదం పాలు, సోయా పాలు ఈ 3 కూడా మనకి దొరుకుతున్నాయండి. ఆ మూడిట్లు కూడా మనం వంటలో వాడుకోవచ్చు. ఇదేంటంటే ఇంట్లో మనకు నేరుగా తీసేసుకోవచ్చు అన్నమాట, తీసుకునే పద్ధతి ఇది. అయితే అందరికీ తెలుసు అనుకోండి, నాకు తెలిసింది. అయితే ఆ పిప్పు ఉంది కదండి, ఈ పిప్పు ఏమవుతుందంటే వడగట్టిన తర్వాత దాన్ని మనం ఏమీ తీసేయక్కర్లేదు. అందులో ఆ రైస్లో వేస్తే కనుక టేస్ట్ డిఫరెంట్ వస్తుందండి. కాబట్టి ఆ రైస్లో వేయొద్దు. ఆ పిప్పుని తీసేసుకొని మనం చక్కగా ఐస్ ట్రేలు ఉంటాయి కదండి, ఆ ఐస్ ట్రేలలో నేను ఆల్రెడీ ఇలా అల్లం పేస్ట్ని అయితే ఇలా పెట్టేసుకుంటే మనకి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా క్యూబ్ లాగా వస్తాయి, చక్కగా వేసేసుకోవచ్చండి అని చెప్పాను కదండి. అయితే
అయ్యే క్యూబ్స్ చూడండి, నేను ఇప్పుడైతే వేస్తున్నాను. చక్కగా కూలింగ్ ఏముందండి, ఆ వేడికి కరిగిపోతాయి, మెల్ట్ అయిపోతాయి. మనం అప్పటికప్పుడు తీసేసినా కూడాను మెల్ట్ అయిపోతాయండి. లేదంటే ఒక 10 నిమిషాల ముందు తీసి పక్కన పెట్టుకుంటే చక్కగా మళ్ళీ పేస్ట్ అనేది మెత్తగా అయిపోతుంది అనమాట. అయితే ఇయ్యే క్యూబ్స్లో మనం ఆ కొబ్బరి ఉంటుంది కదా, తురిమిన పిప్పు ఉంది కదండి పైంది, ఆ పిప్పు కూడా అందులో మనం క్యూబ్స్లా పెట్టేసుకున్నామంటే చక్కగా మనకి ఆల్రెడీ నేను వీడియోలో మీకు అప్లోడ్ చేశానండి బెండకాయ ఫ్రైలో పల్లీలు కొబ్బరేసి ఫ్రై చేశాను కదండి, అలా ఇన్స్టెంట్గా మనకి అప్పటికప్పుడు కొబ్బరి అనేది రెడీగా ఉంటుంది. ఆ పిప్పు కూడా మనకి ఫైబర్ ఉంటుంది కాబట్టి ఏమీ పాడవదండి, చక్కగా వేసేసుకోవచ్చు. తర్వాత ఇంకా రైస్ అయితే చక్కగా ఇలా వేగిన తర్వాత అందులోనూ మనకి సరిపడా నీళ్ళు అయితే మనకు ఆల్రెడీ నేను కుక్కర్లోనూ వేసేస్తున్నాను కాబట్టి మనకి తొందరగా అయిపోవడానికి కోసం నేను నీళ్ళు అయితే కొలత నీళ్ళు పక్కన పెట్టుకొని అందులో హోల్ గరం మసాలాలన్నీ వేసి మరగబెట్టానండి. అందులోకి బాగా మనకి ఆ కషాయం అంతా కూడా అందులో మసాలాలు కషాయం అంతా దిగుతుంది. మనకి ఆ వాటర్లో అన్నం ఉడుకుతుంది కాబట్టి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. చల్లనీళ్ళు వేసే కన్నా ముందు వేడి నీళ్ళు మనకు కొలత నీళ్ళు మరగబెట్టుకొని పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే కొబ్బరి పాలని ఒక గ్లాసు, తర్వాత మనకి బియ్యానికి కొలత ఉంటుంది కదా, ఆ వాటర్ వేసేసి నేనైతే విజిల్ పెట్టేశానండి. ఇంకా ఒక పక్కన 2 అవుతున్నాయా, ఇంకా ఐస్ ట్రేలో ఉన్న ఈ అల్లం పేస్ట్ని అయితే తీసేసుకొని మిగిలిన కొబ్బరి పాలను కూడా నేను అయ్యే ట్రేల్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి, డీప్ ఫ్రిడ్జ్లో. ఇంకా అవి కూడా క్యూబ్స్ లాగా ఉంటాయి కదా, మనకి ఎప్పుడైనా కావాలంటే ఇన్స్టెంట్గా మనకి ఆ కొబ్బరి పాలు కూడా ఇంట్లో వేసేసుకోవచ్చు 2 క్యూబ్స్ లెక్కని అలాగని చెప్పేసి. ఇంకా తర్వాత మనకి ఆ కొబ్బరి పాలు కాస్త కుర్మాలో కూడా వేస్తే బాగుంటుందని చెప్పేసి కొన్ని పాలు అయితే ఉంచానండి, అవి కూడా కుర్మాలో వేసేస్తున్నాను. ఇంకా దీనికైతే మనకి కొబ్బరి పాలు కాదండి, మామూలు పాలు కూడా వేసుకొని కర్రీస్ చాలామంది చేసుకుంటారండి. పాలకు వేసిన కూరలు అయితే కనుక భలే టేస్ట్గా కమ్మగా ఉంటాయండి. అవైతే నెక్స్ట్ వీడియోస్లో మనం చెప్పుకుందాము, ఏ ఏ కూరల్లో చక్కగా పాలు వేసి వండుకుంటే ఎంత కమ్మగా ఉంటాయి అనేది. మనం ఎక్కువగా వాటర్ వేసి కూరగాయలు ఉడకబెట్టి ఇగురు కూరలాగా పులుసు కూరలా చేసుకుంటాం కదా, పాలు వేసిన కూరలు అయితే చాలా కమ్మగా ఉంటాయండి, బలానికి బలం కూడాను. అయితే అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఇంకా ఇలాగ అన్నీ కూడా సపరేట్గా పెట్టేసుకున్నాను. పాలు, కొబ్బరి తురుము మనం పిండేసిందండి, ఆ పిప్పు, తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ని కూడా ఇలా పెట్టేసుకున్నాను కదా. ఈ 3 మనం కొద్దిగా అలా చేసి పెట్టుకున్నా ఏదో ఒక 2-3 కూరలకైతే వస్తాయి కదండి, తర్వాత మళ్ళీ కావాలంటే ఒకసారిగా చేసుకోవచ్చు. అలాగని చెప్పి మీకైతే ఈ వీడియో షేర్ చేశాను. చక్కగా ఆలు కుర్మా కూడా చక్కగా రెడీ అయిపోయిందండి. కొన్ని సంవత్సరాల పాటు అలవాటు అయిపోయిన అలవాటండి, ఎప్పటికైనా మార్చగలం చెప్పండి. ఇంకెలాగైతేనే ఆమ్లెట్ కూడా వేసానండి. ఇంకా మెల్లగా నిదానంగా మార్చాలండి అనుకుంటాం, కానీ అవన్నీ మనకి ఆచరణలోకి వచ్చేసరికి చాలా టైం పడుతుంది. ఇంకెందుకంటే సండే రోజు హాలిడే కాబట్టి ప్రతి ఒక్కరింట్లోనూ అందరం ఉంటాం కాబట్టి ఏదో అందరం కలిసి ఏదో, ఇంకా అందులో నాన్ వెజ్ అయితే కొంచెం బాగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారంటే కనుక అస్సలు ఊరుకునే ప్రసక్తే లేదండి. సండే రోజున ఏదో తంటాలు పడి ఏదో నేనైతే వాళ్ళైతే వెజ్ ఉండాను, కానీ దాంతోపాటు ఆమ్లెట్ కూడా వేసానండి. ఇంకా అలాగే ఈ సండే అయితే గడిచిందన్నమాట. మీకు ఈ వీడియో నేను అప్లోడ్ చేయడానికి లేట్ అయిందండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. అలాగే చక్కగా వేడి వేడి రుచికరమైన పొడి పొడిలాడుతూ చక్కగా కొబ్బరి అన్నము, ఆలు కుర్మా అండి, కొబ్బరి పాలు వేసాను. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ అయితే చెయ్యండి. ఎందుకంటే పూర్తిగా చూడకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నా ఏమి ఉపయోగం ఉండదండి. అందులోనూ మీరు చూసినా లైక్ చేయకపోతే కనుక ఆ వీడియో బాగోలేదేమో అనుకొని ఇంకొకరు ఓపెన్ కూడా చేయరండి. కాబట్టి ఇందులో వివరంగా నేను అన్నీ చెప్తున్నాను. చిన్న చిన్న చిట్కాలే మన అందరికీ కూడా ఉపయోగపడితే సులువుగా ఉంటుందని చెప్పి వివరంగా చెప్తున్నానండి. మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. ఉంటానండి మరి.